భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుకోళ్లపై దొంగల కన్ను పడింది. మార్కెట్లో నాటుకోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి ధర రోజురోజుకి పెరుగుతోంది. ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాలు నాటుకోళ్ల ఫామ్లపై దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలిచ్చిన నాటుకోళ్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జూలూరుపాడు మండల పరిధిలోని అనంతరం గ్రామ సమీపంలో నారా అన్వేష్ కు చెందిన కోళ్ల షెడ్ల దొంగలు పడి సుమారు 70,000 విలువ చేసే కోళ్లను ఎత్తుకెళ్లారు. అలాగే మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో ప్రభాకర్ కు చెందిన కోళ్ల షెడ్ లో ఓ గుర్తు తెలియని యువకుడు కోళ్లను దొంగలించేందుకు విఫల యత్నం చేశాడు. షెడ్డుకున్న జాలిని తొలగించి లోపలకు ప్రవేశించి కోళ్లను ఎత్తుకెళ్లే క్రమంలో షెడ్డులో అమర్చిన సీసీ కెమెరా సైరన్ మోగడంతో పరారయ్యాడు. ఈ 2 ఘటనలకు సంబంధించి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇళ్లలోని కోళ్లను సైతం కొందరు కేటుగాలు అపహరిస్తున్నారు. మార్కెట్లో కిలో నాటుకోడి ధర 500 పైగా ఉండటంతో మాంసం ప్రియులు సైతం నాటుకోడి మాంసం తినేందుకు మక్కువ చూపుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు నాటుకోళ్ల దొంగతనానికి పాల్పడుతున్నారు.